ఈ ప్రపంచంలో టాప్ మోస్ట్ అందరికీ సుపరిచితమైనటువంటి జబ్బు ఏదైనా ఉందంటే షుగర్. నాకు తెలిసి కొంపకొకడు అది లేదు అంటే ఇవాళ అంటే ఒక 40 ఏళ్ళు గాని, 35 ఏళ్ళు గాని వచ్చిన తర్వాత కొంపకొకడు లేదు అంటే మీరేదో తేడా అని ఆలోచించుకునే పరిస్థితులు వచ్చేస్తాయి. అంటే ఉంది అంటే అది వేరు. ఉంది అంటే మీరు ఓకే భారతీయుడు, మీకు కావాల్సిన అన్ని లక్షణాలు ఉన్నట్టు. ప్రపంచం అంతా అంతే. మనం వరల్డ్ డయాబెటిక్ క్యాపిటల్ కాబట్టి ఇంకా మనకి ఇంకా దారుణం. సో ఒక 40 ఏళ్ళు క్రాస్ అయ్యేటప్పటికి మీకు షుగర్ రాలేదు అంటే మీరు భూమి మీద ఏదో సంథింగ్ డిఫరెంట్‌గా బతుకుతున్నారని అర్థం. అసలు షుగర్ అంటే ఏంటి? అసలు ఆ షుగర్‌కి రూట్ కాజ్ ఏంటి? అసలు ఎందుకొస్తుంది? అసలు ఆ షుగర్‌ని క్యూర్ చేయడానికి మీ దగ్గర ఉన్నటువంటి థెరపీ ఏంటి? షుగర్ అంటే ఏం లేదు, మనం తినేదే షుగరు. షుగర్ లేకపోతే ఇప్పుడు మనం తినేది అన్నం, గారెలు, చపాతీలు, పాలు, పళ్ళు, దోశలు, ఇడ్లీలు, పప్పులు, ప్రతిదీ షుగరే. షుగర్ అంటే గ్లూకోజ్. గ్లూకోజ్తో ఇబ్బంది లేదు, గ్లూకోజ్ని అబ్యూజ్ చేసేది ఇబ్బంది. షుగరు ఎసెన్షియల్గా అది అద్భుతమైంది. గ్లూకోజ్ తింటే ఇన్స్టెంట్గా ఎనర్జీ వస్తుంది. మన సర్వైవ్ అయ్యేది గ్లూకోజ్తో. గ్లూకోజ్ కీటోస్ రెండు ఉంటే కాస్త రుచి బాగుంటుంది, అలాగే అవైలబిలిటీ బాగుంటుంది, చౌకగా ఉంటుందని మనం గ్లూకోజ్ తింటాం కీటోస్ కంటే. మంచిదే, కానీ దాన్ని అబ్యూజ్ చేస్తే గొడవ పెగ్గేస్తాడు, జీవితాంతం ఆరోగ్యంగా ఉంటాడు టెన్షన్కి. ఒక బాటిల్ తాగేసి పొద్దున్న నుంచి రాత్రి దాకా పడిపోతే ఇది జరుగుతుంది. కార్బోహైడ్రేట్ రుచిగా ఉండటం చేత, చవకగా ఉండటం చేత, వెచ్చలుడిగా ఉండటం చేత, అందులో మారుతున్న వ్యవస్థలో ఫుడ్ ఇండస్ట్రీ చేసే మోసాల కారణంగా ఈ ఫుడ్ పిరమిడ్లోకి వీళ్ళు దూరి, ఈ మెడికల్ కంపెనీల వాళ్ళు, అమెరికన్ మెడికల్ మాఫియా ఈ దౌర్భాగ్యం దూరి ఫుడ్ పిరమిడ్ మార్చేసింది. ప్రజల ఆరోగ్యాన్ని మేలు చేసి తినేవాళ్ళు ఇదివరకు. అంటే కార్బోహైడ్రేట్స్ తిన్నా దాన్ని బ్యాలెన్స్ చేయడానికి ఈక్వల్గా ఫ్యాట్ తీసుకునేవాళ్ళు. ఇప్పుడు వీళ్ళు మధ్యలో దూరం ఏం చేశారంటే ఫ్యాట్ని ఒక భూతం చేసి పచ్చాబద్ధం చెప్పి కొలెస్ట్రాల్ అనే భూతం. నిజానికి కొలెస్ట్రాల్ అయితే సస్తాడు ఎవడైనా. కొలెస్ట్రాల్ మా గుండె జబ్బులు చచ్చినట్టు భూమి మీద ఒక్కడ కూడా లేడు. కానీ వీళ్ళు కొలెస్ట్రాల్ అని బో చూపించి, అంటే కస్టమర్ క్రియేషన్. ఒక సైకిల్ పంచర్లు వేసుకునేవాడు కస్టమర్ ఎలా క్రియేట్ చేసుకుంటాడు? సినిమా వాడిని పిలిచి యాడ్లు ఇచ్చి కాదు, సంచలన మేకలు వేసుకెళ్ళి 4 ప్లేసులు తెలితే చాలు. అట్టాగే వీడు కూడా ఏం చేశాడు, సైకిల్ షాప్లో పంచర్లు వేసేవాడికి మళ్ళీ కస్టమర్ క్రియేట్. అరే ఇడేంట్రా, అసలు మామూలు ఉప్పు మంచి ఉప్పు వాడుకునేట్టు జబ్బు చేయట్లేదు, పని చేద్దాం, కెమికల్ ఉప్పు తీసుకొద్దామని రూపాయి ఉప్పు తీసి 10 రూపాయలు తెచ్చారు. అప్పటి వరకు థైరాయిడ్ అనే జబ్బుకి ట్రీట్మెంట్కి ఒక్కడు కూడా పోనాళ్ళంతా ఆ నీచమైన కెమికల్ అయోడిన్ రాగానే, సముద్రపు ఉప్పులో సహజమైన న్యాచురల్ అయోడిన్ ఉంటుంది. ఈ నీచపు కెమికల్ అయోడిన్ ఎప్పుడైతే వచ్చిందో ఆడవాళ్ళంతా చిన్నపిల్ల పెద్ద దగ్గర నుంచి 2 రకాలను చూసి చూడితే పొద్దున్నే తెల్లజాము నుంచి క్యూలు, వాళ్ళు సచ్చే వరకు థైరాయిడ్ మందులు. ఒకప్పుడు మన తాతలు లేని బీపీలు కూడా పెరిగినాయి అంటే ఇదొక కారణం. ఆ దరిద్రపు కెమికల్ సోడియం. ఉప్పు కాదు తేడా. చాలామంది పిచ్చితనంగా తెలియక ఉప్పు అనుకుంటారు. ఉప్పు వేసుకుంటే మంచిది కానీ కాదు, కెమికల్ ఉప్పు వేసుకుంటే మంచిది కాదు. సముద్ర ఉప్పుకు ఉండే సోడియం వేరు, క్లోరైడ్ వేరు, అందులో ఉండే మినరల్స్ వేరు. నువ్వు ఈ వాడే నీచపు కెమికల్స్తో తయారు చేసే ఇది వేరు. ప్రజలందరూ మీరు గుర్తెచ్చుకోండి, రూపాయి ఉప్పు రాకముందు ఈ థైరాయిడ్ ప్రాబ్లం లేవు, ఇన్ని పీసీఓడి ప్రాబ్లం లేవు, ఇన్ని రకాల బీపీలు లేవు. ఈ నీచపు ఉప్పు వచ్చిన దగ్గర నుంచే ఎప్పుడైతే కెమికల్ తీకేశారో, ఎందుకు పీకారు తెలియక అనుకుంటున్నారా? గాయటర్ వచ్చిందంటే ఎవడికో 2-3కి భారతదేశం మొత్తం చుట్టారు, ప్రపంచం మొత్తం చుట్టారు. గాయటర్లే తొక్కలేదు. ఇప్పుడు గాయటర్లు రావట్లేదా? గాయటర్ జబ్బు అంతర్ధానం అయిపోయిందా సృష్టి నుంచి? లేదు కదా. అప్పుడు ఎంతమంది ఉన్నారో గాయటర్ ఇప్పుడు అంతే ఉన్నారు అయ్యడంతో కూడా. ఇప్పుడు కెమికల్ ఇచ్చినాక ఇతర జబ్బులు దే మ్యానుఫ్యాక్చర్డ్ ద డిసీజ్. మ్యానుఫ్యాక్చర్ చేశారు. ఫుడ్ పిరమిడ్లోంచి ఫ్యాట్ ఇస్తే గ్లూకోజ్ని బ్యాలెన్స్ చేసేది. ఫుడ్ పిరమిడ్లోంచి యాన్సిల్కి దౌర్భాగ్యుడు బిగినాయి. వాడి ఆధ్వర్యంలో ఈ అమెరికాలో ఉండే సోయా ఇండస్ట్రీ, ఈ మాఫియా అంతా, ఈ ఆయిల్ కంపెనీ మాఫియా గాళ్ళు అంతా, రిఫండ్ ఆయిల్ మాఫియా గాళ్ళు ఈ ప్రజల నుంచి మంచి ఫ్యాట్లు దూరం చేశారు. మంచి ఫ్యాట్లు తీసేసిన తర్వాత దాని రీప్లేస్మెంట్ పెట్టాల్సి వచ్చింది. చచ్చినట్టు హై గ్లైసమిక్ ఇండెక్స్ జంక్ ఫుడ్లు పెట్టారు. జంక్ ఎప్పుడైతే అట్రాక్ట్ చేశారు ప్రజలకి, ఈ కార్పొరేటీకరణ ఎప్పుడైతే జరిగిందో ప్రజలు ప్రతి చోటకి లేస్ ప్యాకెట్లు వచ్చినాయి. ఈ మన వేరుశెనగ పప్పు ఉండలు తినే ప్లేసుల్లోకి లేస్ ప్యాకెట్లు వచ్చినాయి. అలాగే మెనవరాలు ఉండ పాల వేసి తినే ప్లేసుల్లోకి కూల్ డ్రింక్లు వచ్చినాయి. నిమ్మకాయ సోడా కయ్యని మోగుతో కొట్టేవాళ్ళు. చక్కగా నిమ్మకాయలు పెట్టించే రోజుల నుంచి వెళ్ళిపోయింది. ఎప్పుడైతే ఈ నిల్వ ఉండే పదార్థాలు ప్యాకెట్లు వచ్చి ప్లాస్టిక్లో వచ్చినాయో ప్రజల ఆరోగ్యాలు చిత్రం అయిపోయింది. ఇప్పుడు ఒకప్పుడు మా వయసుల్లో నేను 10 తాటి చెట్లకు దిగేవాడు. మా ఫ్రెండ్స్ అందరూ కూడా ఒక తాటి చెట్టుకి దిగటం, నేరేడు చెట్టు కాయలు కోసుకుంటాం, పెద్ద మామిడి చెట్లు టక రోజు 10-20. అసలు మాకు రొటీన్గా మెట్లు ఎక్కినటువంటి అలా అలా అయిపోయేది. డాబాలు ఎక్కాలంటే మెట్లు ఉండేవి కాదు, ఈ కిటికీలు పుచ్చుకుని పాకెక్కేవాళ్ళు. ఇవాళ జనరేషన్లో తాటి చెట్టు ఎక్కే మగాడు ఉన్నాడా? ఇండియన్ టాయిలెట్లో కూర్చున్న మగాడు ఉన్నాడు ఇవాళ? అయిపోయింది కదా రోజులు. ఎందుకని? సరుకులేని జీవితంగా మార్చేసాం. అంటే ఒక వినియోగదారు కల్చర్లో ఈ అడ్వర్టైజ్మెంట్లు, స్టార్ అడ్వర్టైజ్మెంట్లు,
పలానా తినని ఆ రైస్ రిచ్ బ్రాండాలు తాకమని గంగూలీ చెప్తాడు. ఆయన గుండె సరే ఆయన తిని కాదులే, డబ్బులు తీసి చెప్తారు వేరే విషయం. ఆయన వాడాడని చెప్పట్లేదు కానీ వాడబట్టి పడ్డాడని. ఈ ప్రపంచంలో అనారోగ్యాలంటే మూల కారణం రిఫైండ్ ఆయిల్. మంచి ఆయిల్ని తీసుకొచ్చి ఏం చేశారు, గానకలు పిండుకుంటే ఆయిల్ వీళ్ళ ఆరోగ్యాలు బాగుపడుతుంది. రీఫైండ్ ఆయిల్ అన్నారు. పేర్లు చూడండి ఎలా పెడతారు, రీఫైండ్ ఆయిల్. పెంట ఆయిల్ని తీసుకొచ్చి కెమికల్ ఆయిల్ తీసుకొచ్చి రీఫైండ్ ఆయిల్ అంటారు. మినరల్ వాటర్, జీలకర్రలో కర్ర ఎంత ఉందో మినరల్ వాటర్ మినరల్ అంతే ఉంటుంది. మినరల్ పీకేసి కదా తెచ్చేది. ఇది చూసి రిఫైండ్ ఆయిల్ అంటే క్లీన్ ఏమో, స్వచ్ఛంగా అని ఒక భ్రమలోకి నెట్టి ఇవాళ ప్రపంచంలో సగం 3/4 రోగాలకు కారణం మన ఇళ్లలో కొంపల్లో ఉండే ప్యాకెట్లో ఉండే రిఫైండ్ ఆయిల్. నీచమైన కెమికల్స్ తీసుకొచ్చి రుద్ది వాళ్ళు ప్రజల్ని ఈ రిఫైండ్ ఆయిల్ తెచ్చేది ఆయిల్ కంపెనీ లాభాల కోసం కాదు, మోడర్న్ మెడిసిన్ లాభాల కోసం, వీళ్ళ మందులు అవ్వటం కోసం. ఈ తింటేనే వాళ్ళు పాడయ్యేది. అలాగే ఒక మందు ఉంటే దాన్ని తయారు చేసేది కూడా వేరే జబ్బును క్రియేట్ చేయడానికి దాన్ని ఇవ్వటం మొదలుపెట్టారు. ఇప్పుడు బీపీని ఆపాలనుకోండి, ఏసీ ఇన్హిబిటర్లు ఇస్తారు. బీపీని ఆపటానికి బీపీని ఉంటే ఏసీ ఇన్హిబిటర్లు ఇస్తారు. అంటే రాస్ సైకిల్లో లంగ నుంచి వచ్చే ఏసీని కనుక ఆపితే యాంజియోటెన్సిన్ 2 రాదు కాబట్టి వాసో కన్స్ట్రక్షన్ జరగదు. అంటే బీపీ అనేది రెగ్యులేషన్ కోల్పోదు. దీని వాళ్ళు ఆఫ్ చేస్తున్నారు. దాన్ని తాత్కాలిక బీపీ ఆపటం అంటున్నారు కానీ దానివల్ల బీపీ ప్రపంచం ఒక్కటి కూడా తగ్గలేదుగా. వీఆర్ కండక్ట్ చేస్తే దెబ్బ బీపీ పోతుంది. అంటే ఉదాహరణ చెప్తున్నా, అన్నీ ఇలాంటి తింగిరి పల్లె. ప్రకృతి మన బాడీ దేన్ని ఉద్దేశించిందో దానికి వ్యతిరేకం చేస్తున్నారు. షుగర్లో ఏమవుతుందంటే మనకి ఎప్పుడైతే నువ్వు ఓవర్గా గ్లూకోజ్ తిన్నావో ఆ గ్లూకోజ్ కంటే హానికరమైంది గ్లూకోజ్ని సెల్లో పంపడానికి ఉండే మీడియేటర్ ఇన్సులిన్. ఇది హానికరం. ఇది ఫ్యాట్ మదర్ ఆఫ్ ఫ్యాట్. ఇది మన ఒంట్లో ఉండే ప్రతి ఫ్యాట్ కారణం ఇన్సులిన్. ఈ గ్లూకోజ్ ఎక్కువ పెట్టడం వలన, ఎక్కువ ఇన్సులిన్ రావటం వలన అది ఎక్కువ ఫ్యాట్ దాస్తుంది. ఒక స్టేజ్ దాటిన తర్వాత ఈ ఫ్యాట్ అంతా ఫ్యాట్ స్టోరేజ్లో నిలబడింది. ఆ స్టేజ్ దాటిన తర్వాత ఫ్యాట్ సంచులు నిండిపోయినాక ఏమీ చేయలేక రక్తంలో నిలబడిపోతుంది. అదే మన టైప్ 2 డయాబెటీస్. టైప్ 1 అంటే వేరు, అక్కడ ప్యాంక్రాస్ డెడ్ అవుతుంది. కాబట్టి ఆటోమైన కారణాలతో అంటే నీ ఇమ్యూనిటీ నిన్న దెబ్బతీసి ప్యాంక్రాస్ దెబ్బతీయటం వలన ప్యాంక్రాస్ డెడ్ అవుతుంది. ఒకసారి ప్యాంక్రాస్ డెడ్ అయితే రికవర్ కాదని చెప్తారు. పచ్చాబద్ధం. మొత్తం అందరికీ రికవర్ అవుతుంది, కంప్లీట్ బయటకు వస్తారు. వాళ్ళకి సిపెప్టైడ్ అవుతుంది. ఇన్సులిన్ 0 ఇన్సులిన్తోనే జరుగుతుంది ఇదంతా. డయాబెటీస్ కూడా అంతే. నిజానికి టైప్ 2 డయాబెటీస్ అంటే మన శరీరంలో గ్లూకోజ్ ఎక్కువ అవటం, దాంతోపాటు ఇన్సులిన్ ఎక్కువ అవటం. అంటే ఇప్పుడు నువ్వు గ్లూకోజ్ని తగ్గిస్తే ఇన్సులిన్ తగ్గుతుంది, ఇన్సులిన్ తగ్గిస్తే గ్లూకోజ్ తగ్గుతుంది కదా. కానీ వీళ్ళు ఏం చేస్తారు, గ్లూకోజ్ తగ్గించాలంటే ఎక్కువ ఇన్సులిన్ ఇస్తారు. ఎక్కువ ఇన్సులిన్ ఎక్కడ, గ్లూకోజ్ 2 కాంబినేషన్. ఇది ముందు టైర్లు ఇది వెనక టైర్లు అనుకుంటే ఇది ముందుకెళ్తే ఇది ముందుకెళ్తుంది, ఇది వెనక్కి వస్తే ఇది వెనక్కి వస్తుంది కదా. ఇప్పుడు నువ్వు దీన్ని తగ్గించాలంటే దీని గ్లూకోజ్ని తగ్గించాలంటే ఇన్సులిన్ తగ్గించాలి కదా. వీళ్ళు గ్లూకోజ్ని తగ్గించాలి ఇన్సులిన్ ఇస్తారేంటి అంటే అసలు బేసిక్ సైన్స్కి వీళ్ళకి ఎలాంటి సంబంధం లేదు. అంటే ప్యాంక్రియాసిస్ని ఆరోగ్యకరంగా తీర్చిదిద్దితే పోయే జబ్బు అంటే ప్యాంక్రియాస్ ఆరోగ్యంగా ఉండబట్టి వచ్చిన జబ్బే డయాబెటీస్. ఓకే, ఇది ఒళ్ళు బలిసి తింటం వలన వస్తుంది. ఇప్పుడు నీకు పరిధి ఉంది, నువ్వు బిర్యానీ తింటున్నావు, 600 రూపాయలు పెట్టి బిర్యానీ ఇచ్చాడు మంచి హోటల్లో, నువ్వు ఇంత తినగా నీకు కడుపు నిండిపోయింది. నువ్వు ఆపట్లా, నీకు 600 గుర్తొస్తున్నాయి, రుచి గుర్తొచ్చి తాపీగా థమ్స్అప్ తెప్పించి కూర్చుని ఒక గుక్క తాగుతా మొత్తం ఆకలి వెళ్ళిపోతా లోపల వస్తావు డబ్బులు న్యాయం చేద్దామని. కానీ ఆ పావు వరకే నీ సెల్ నింటాక ఎనర్జీకి ఉపయోగపడుతుంది, మిగతాదంతా ఫ్యాట్ కింద స్టోర్ అవుతుంది, లేదా నీ శరీరంలో షుగర్గా కనిపిస్తుంది. ఈ గ్లూకోజ్ పక్కన ఇన్సులిన్ ఉంటుంది. నువ్వు గ్లూకోజ్ తగ్గిస్తానంటే ఇన్సులిన్ తగ్గించాలి. when you call it type 2 diabetes and high glucose అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ హై ఇన్సులిన్. కానీ వీళ్ళు ఏం చేస్తారు, గ్లూకోజ్ తగ్గించాలంటే ఇన్సులిన్ తగ్గించాలనేది బేసిక్ సైన్స్ అయితే గ్లూకోజ్ తగ్గించాలి ఇన్సులిన్ పెంచాలనే గేదెల మలేసే సిద్ధాంతం తీసుకొచ్చారు. ఇది గేదెల మలేసేవాడు కూడా సిగ్గుపడతాడు ఇట్లాంటి సిద్ధాంతాలు చెప్పడానికి. అంటే వాళ్ళు తెలియక కాదు, అసలు తెలియక కాదు, తెలియక చేస్తే వాడిని క్షమించవచ్చు. ఇది వాళ్ళందరికీ తెలిసే కావాలని కస్టమర్ వీడి జీవితాంతా తిరగాలనే చేస్తారు. అలా తగ్గించాలనుకుంటే ఓ బేకాంగ్ కొట్టంగాడు వీఆర్కే తగ్గించగలని మీరు తగ్గించలేరా? మీరు తలుచుకుంటే ఇప్పుడు నేను చెబుతున్నా అల్లోపతి పశ్చాత్తాపడి తలుసుకుని నిజంగా బాగు చేద్దాం అనుకుంటే సరిగ్గా నెలలో భూమి మీద ఒక డయాబెటిక్ కూడా ఉండు, డయాబెటిక్ పెట్టిన ఒక్కడు కూడా ఉండు. ఇట్ట మాయమైపోతారు అంతే. సినిమాలో గ్రాఫిక్ చేసినట్టు, రాజమౌళి గ్రాఫిక్ చేసినట్టు అయిపోతుంది అంతే. ప్రపంచంలో ఒక్కడు కూడా కనిపించరు. వాళ్ళు మనం అట్టి పెట్టాలి, వీళ్ళు ఇంకా కలకాలం మన దగ్గర ఉండాలి. అదొక్కటే ప్రయోజనం. ఇంకా డయాబెటీస్లో అమ్మటం అని ఎవడు చెప్పాడు మీకు? డయాబెటీస్ మందులు ఇచ్చే డయాబెటీస్ కోసం కాదు. డయాబెటీస్ మందులు కొంతకాలం వాడితే కళ్ళు పోతాయి. ఇక్కడ పరమేశ్వర షుగర్ వెళ్ళి రక్తనాళాల్లో కూర్చుని అక్కడ సన్నటి మైక్రోవాస్కులర్ రక్తనాళాలని అక్కడ కూర్చుని కొళ్ళబెట్టి అక్కడ న్యూట్రియన్స్ అందకుండా చేయడం ద్వారా డయాబెటిక్ రెట్నో తెప్పిస్తే ఇట్స్ మనీ జనరేటింగ్. అలాగే ఇవాళ కిడ్నీ పోయిన వాళ్ళందరిలో మీరు బయాప్సీ తీస్తే డయాబెటిక్ నెఫ్రోపతి ఉంటుంది చాలామందికి, సగం మంది డయాబెటిక్ నెఫ్రోపతి. ఈ డయాబెటిక్ నెఫ్రోపతి ఎవరికి వస్తుంది తెలుసా?
ఎవరైతే మందులు వాడతారో ఇప్పుడు వెళ్ళండి, ఇది ఎవడైనా తీసుకుంటే సవాళ్ళు రెడీగా ఉన్నా, ఎవరైతే మందులు వాడతారో వాళ్ళకే వచ్చి తీరుతుంది అది. నువ్వు బ్లడ్లో ఉండే గ్లూకోజ్ ఇప్పుడు నీకు 400 షుగర్ ఉంది, నేను నీకు ఒక ఇన్సులిన్ మెడిసిన్ మెట్ఫార్మిన్ ఇచ్చాను, నేను డాక్టర్ని అనుకో, నువ్వు అది వేసుకున్నావు, 90కి వచ్చింది, 310 ఎక్కడికి వెళ్ళింది? 310 తగ్గిపోయిందా? మరి మరుసటి రోజు ఎందుకు వేస్తున్నావు? ఎక్కడికి పోయింది? అసలు ఎక్కడి నుంచి వచ్చింది? నువ్వు వేసుకున్న మందు ప్రభావంతో తాత్కాలికంగా మినిమమ్ 90 ఉండి మిగతాదంతా ఆర్గాన్ షిఫ్ట్ అయింది. నువ్వు చూసేది బ్లడ్లో కనిపించకపోతే బాడీలో లేనట్ట. నువ్వు మందు ఇవ్వకముందు నీ ఒంట్లో నీ బ్లడ్లో 400 షుగర్ ఉంది, నువ్వు మందు ఇచ్చాక నువ్వు బ్లడ్లో చూసావు కదా, బ్లడ్లో 90 ఉంది, ఆర్గాన్లో 310 ఉంది, నీ ఒంట్లో అలాగే ఏడ్చింది. ఇంతకుముందు ఏ షుగర్ ఉంది అలాగే ఉంది. దయచేసి ప్రపంచంలో ఏ షుగర్ పేషెంట్ కూడా ఒక బూతు కోత కుయ్యకండి, నా షుగర్ కంట్రోల్లో ఉంది, నా షుగర్ కంట్రోల్లో ఉంది. మీ జన్మలో ఒక్కరోజు కూడా మీ షుగర్ కంట్రోల్లో ఉండదు. మీరు షుగర్ గ్లూకోజ్ తినని రోజున మాత్రమే మీ షుగర్ కంట్రోల్లో ఉంటుంది, మందులతో కంట్రోల్ కాదు. కంట్రోల్లో ఉందన్న భ్రమలో మీరు ఉంటారు. అర్థమైందా? ఇందాక నేను చెప్పా కదా, అప్పులాళ్ళు ఎంబడపడితే మందు కూడా పడుకుంటాం లాంటిది. ఇది కూడా మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటాం, ఎదురాళ్ళని మోసం చేయటం. తగ్గుద్దా మీకు? తగ్గినప్పుడు దాన్ని మందు ఎలా అంటారు, ఇది వైద్యం ఎలా అంటారు? ఇది బేసిక్ క్వశ్చనే. పోనీ మీకు తగ్గదు నాకు ఎలా తగ్గుతుంది? మీకు తగ్గదు నాకు ఎలా తగ్గుతుంది? పోనీ ఒకటే సరే లక్షల మిలియన్ల మందికి ఎందుకు తగ్గుతుంది? లక్షల మందికి ఎందుకు తగ్గుతుంది? పోనీ 1000 మందికి తగ్గింది, ఒక్కడికి 50 మందికి తగ్గింది, తగ్గకూడదుగా. అర్థమైందా? అంటే తగ్గడం ఇష్టం లేదు, అది పాయింట్. మందులు ఎందుకు? ఇప్పుడు మందులు వేసుకున్నావు, నీ 15 ఏళ్ళ నుంచి హెచ్బిఎన్సీ 18 ఉంది, నీ మందులు పెంటకులో పారేసావు, వీఆర్ కట్ అయితే 4.5 వచ్చింది. నువ్వు ఆ తర్వాత రాదని బూత్ కొత్త కుయ్యకండి దయచేసి. ఎవడో బూతులు మాట్లాడకండి. తర్వాత రాదంటే నువ్వు 170 స్పీడ్లో వెళ్ళి పడ్డావు, బైక్ మీద యాక్సిడెంట్ అయ్యి, ఇప్పుడు బయటకు వచ్చావు కాళ్ళు చేతులు తిరిగి 6 నెలల తర్వాత, మళ్ళీ 170 వెళ్తే పడవా? ఓకే, 70 వెళ్తే పడవు, ఒళ్ళు బలుపు తగ్గించుకుంటే పడవు. నువ్వు గ్లూకోజ్ మెటబాలిజం అబ్యూజ్ చేసావు కాబట్టి నీకు షుగర్ వచ్చింది. నువ్వు తిరిగి నేను తగ్గించిన లైసెన్సు అబ్యూజ్ చేయడానికి లైసెన్స్ కాదు, పద్ధతిగా వాడుకుంటానికి. నువ్వు తప్పు చేసి పడ్డావు, అరే అమ్మ లెగ్గొట్టి అంత లేపినాక దగ్గర లేపి, అమ్మ ఇలా తప్పకూడదన్నా, ఇంత ర్యాష్ వెళ్ళి మాకని చెప్పాలి. నువ్వు మామూలుగా వెళ్తే పడవని చెప్పాలి. ర్యాష్కి వెళ్తే పడవ నువ్వు ఎందుకు కోరుకుంటున్నావు? ర్యాష్కి వెళ్తే పడవా? అది అంటే కొంతమంది కోణంగాళ్ళ సమాధానం ఏంటంటే, జీవితంలో మీరు అక్కడ చేస్తారా జీవితాంతం వైద్యాలు? ఇప్పుడు మీరు చేస్తారు వైద్యం, జీవితాంతం రాకుండా ఉంటుందా? మీరు ఒకసారి స్టంట్ అయితే జీవితాంతం ఒక స్టంట్ పడకుండా ఉంటుందా? ఒకసారి కడుపులో నొప్పి జీవితాంతం కడుపులో రాకుండా మందిస్తారా? ఒకసారి జ్వరం వస్తే జీవితాంతం జ్వరం రాకుండా మందిస్తారా మీరు? మరి మీకు వర్తించింది, మనిషి జీవితానికి వర్తించింది వీరికేకి మాత్రం ఎందుకు వర్తిస్తాయి? తెలివితేటలు వేరే ఎక్కడ చూపించండి, నా దగ్గర కాదు. Like and subscribe Eagle Media Works.